హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఫాలో అవ్వండి. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి కొడంగల్లో 114 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అంటూ ఇచ్చారు. ఉపాధ్యాయుల కొరతకు చెక్. సీఎం రేవంత్ నియోజకవర్గానికి స్పెషల్ ఉత్తర్వులు అంటించారు. మిగతా ప్రాంతాల్లోనూ టీచర్ల కొరత, దాదాపు 1000 పోస్టులు ఖాళీ, కానీ అక్కడ నియామకాలు లేవు. ఫలితంగా మూత పడుతున్న పాఠశాలలు అంటూ మనకు రావడం అయితే జరిగిందనమాట. సో దీని గురించి చూద్దాం. ఇటీవల ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల సమయంలో పలు ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా ప్రాంతాల్లో ఒక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులంతా బదిలీ కావడం, అక్కడికి ఎవరు కూడా రాకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆయా పాఠశాలలు ఉపాధ్యాయులు లేక మూతపడ్డాయి. మరికొన్ని చోట్ల ఉన్న ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళిపోవడంతో సరిపడా ఉపాధ్యాయులు లేక అంతంత మాత్రంగానే బోధన కొనసాగుతోంది. ఇలాంటి సమస్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో ఎక్కువగా ఉంది. ఉపాధ్యాయ కొరతను అధిగమించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నియామకం కేవలం కొడంగల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావడం గమనార్హం. బదిలీలు, పదోన్నతుల తర్వాత వికారాబాద్ జిల్లాలో దాదాపు 1000 వరకు ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. ఉపాధ్యాయులు లేక కొడంగల్తో పాటు జిల్లాలోని చాలా గ్రామాల్లో పాఠశాలలు పనిచేయడం లేదు. ఇలాంటి పరిస్థితిలో కేవలం కొడంగల్ నియోజకవర్గంలోనే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకం చేపట్టడం విమర్శలకు తావిస్తోంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా గత నెలలో పాఠశాల విద్యాశాఖ నుంచి 2 వేర్వేరు ఉత్తర్వులు అటు నారాయణపేట్, ఇటు వికారాబాద్ కలెక్టర్లకు అందాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం వెంటనే కొడంగల్ నియోజకవర్గంలో 114 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని సూచించారు. ఈ ఉత్తర్వులను అనుసరించి నారాయణపేట్, వికారాబాద్ జిల్లా కలెక్టర్లు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకం కొరకు గత నెల 9వ తేదీన ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చేటటువంటి కొడంగల్, బొమ్రాస్పేట్, దౌలతాబాద్, దుద్యాల మండలాల్లోని పాఠశాలల్లో 84 మంది, ఇక నారాయణపేట్ జిల్లా పరిధిలోకి వచ్చే కోస్గి, మద్దూర్, గుండుమల్, కొత్తపల్లి మండలాల్లో 262 మందిని నియామకానికి ఉత్తర్వులు జారీ చేశారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు అంటూ ఇచ్చారు దిశ పేపర్లో అయితే. సో దీని గురించి తెలుసుకుందాం. మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల కోసం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంజేపీ కార్యదర్శి బడుగులు సైదులు పేర్కొన్నారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీఎస్సీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం అగ్రిమెంట్లో అర్హత సాధించిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2024-25 ర్యాంక్ రిజర్వేషన్ ప్రాతిపదికన విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. దరఖాస్తు చేయడంలో ఏమైనా సందేహాలు ఉంటే కార్యాలయ పని వేళల్లో 0402332826 ఫోన్ నెంబర్కు సంప్రదించవచ్చని పేర్కొన్నారు అంటూ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. చెస్ ఒలింపియాడ్ భారత్కు 4 గోల్డ్ మెడల్స్ రాణించిన పురుషుల, మహిళల టీంలు అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది మనకు. సో దీని గురించి తెలుసుకుందాం. చదరంగంలో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ తరహాలో జరిగేటటువంటి ఫిడే చెస్ ఒలింపియాడ్లో దేశానికి తొలిసారి 4 స్వర్ణాలు అందించారు. హంగేరీలోని బుడాపెస్ట్లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత బృందం పసిడి కాంతులు విరజిమ్మింది.
చెస్ ఒలింపియాడ్‌లో పురుషులు, మహిళల జట్లు బంగారు పతకాలను కైవసం చేసుకోవడంతో భారత్ చరిత్ర సృష్టించింది. అలాగే వ్యక్తిగత విభాగంలో దివ్య దేశ్ముఖ్, ఇంకా గుకేష్‌లు కూడా బంగారు పతకాలు చేజిక్కించుకున్నారు. 11వ మరియు ఆఖరి రౌండ్ మ్యాచ్‌లో గుకేష్, అరుణ్ ఎరిగైసి, ప్రజ్ఞానంద తమ తమ మ్యాచ్‌లను గెలిచిన తర్వాత పురుషుల జట్టు స్లోవేనియాను ఓడించింది. మహిళల జట్టు 3.5 నుంచి 3.5, 0.5తో అజర్బైజాన్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తాజాగా బుడాపెస్ట్ చెస్ ఒలింపియాడ్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఛాలెంజర్ గుకేష్, అరుణ్ ఎరిగైస్ మళ్లీ కీలక గేమ్‌లలో రాణించారు. ఆదివారం నల్ల పావులతో ఆడిన గ్రాండ్ మాస్టర్ గుకేష్ రష్యా ఆటగాడు వ్లాదిమిర్ ఫెడోసివ్‌పై అద్భుత విజయంతో దేశానికి బంగారు పతకం సాధించి పెట్టాడు. స్లోవేనియాతో జరిగిన మ్యాచ్‌లో వ్లాదిమిర్ ఫెడోసివ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెక్నికల్ ఫేజ్‌లో గుకేష్ తన అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించాడు. ఎరిగైస్ కూడా ఆశ్చర్యకరమైన సెంటర్ కౌంటర్ డిఫెన్స్ గేమ్‌లో జాన్ సుబేలీకి వ్యతిరేకంగా 3వ బోర్డులో బ్లాక్‌తో గెలిచాడు. అటు ప్రజ్ఞానంద్ మరోసారి సత్తా చాటాడు. అంటోన్ డెమ్చెంకోపై అద్భుతమైన విజయం సాధించాడు. దీంతో భారత్ ఇంకా ఒక గేమ్ మిగిలి ఉండగానే స్లోవేనియాపై 3-0తో విజయాన్ని సాధించింది అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారు. అజర్బైజాన్పై 3-5, 0-5తో విజయం సాధించిన భారత మహిళలు దేశానికి అరుదైన డబుల్ స్వర్ణాన్ని అందించారు. హారిక జట్టు టాప్ బోర్డులో తన సాంకేతిక అత్యుత్తమ స్ట్రైకింగ్‌తో, అలాగే దివ్య గుకేష్ తన ప్రత్యర్థిని మరోసారి అధిగమించి 3వ బోర్డులో కూడా తన వ్యక్తిగత బంగారు పతకాన్ని ఖాయం చేసుకుంది. వంటికా అగర్వాల్ మరో అద్భుతమైన విజయాన్ని సాధించడంలో భారత జట్టు విజయాన్ని ఖాయం చేసుకుంది అంటూ ఈ విధంగా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. గేట్ స్కోర్‌తో డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్లు అంటూ మనకు జాబ్ అప్డేట్‌కి సంబంధించి అయితే రావడం జరిగింది. భారత ప్రభుత్వానికి చెందిన కేబినెట్ సెక్రటేరియట్ 160 పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్, టెక్నికల్, గ్రూప్ బి, నాన్ గెజిటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను గేట్ స్కోర్ ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు అంటూ ఇచ్చారు. దీనికి సంబంధించి మనకైతే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, టెక్నికల్, సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయాలి. వయసు వచ్చేసి 30 సంవత్సరాలు మించకూడదు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. దీనికి దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 21వ తేదీ 10వ నెల 2024. దీనికి సంబంధించిన వెబ్సైట్ cabsec.gov.inను సంప్రదించవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. బెల్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 8 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 9వ తేదీ 10వ నెల. దీనికి సంబంధించిన వెబ్సైట్ bellindia.in. నెక్స్ట్ అప్డేట్. ఇండియన్ నేవీలో 250 ఎస్ఎస్సి ఆఫీసర్లు అంటూ ఇచ్చారు మనకు. కేరళ రాష్ట్రం ఎజిమాలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో 2025 జూన్ నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవీ ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతోంది అంటూ మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. మనకి జనరల్ సర్వీస్లో 56, పైలట్లో 24, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ దీనిలో 21, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 20, లాజిస్టిక్స్లో 20, నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టరేట్ కేడర్లో 16, ఎడ్యుకేషన్లో 15, ఇంజనీరింగ్ బ్రాంచ్లో 36, ఎలక్ట్రికల్ బ్రాంచ్లో 42, మొత్తంగా మనకి 250 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. అప్లై చేసుకోవడానికి 29వ తేదీ 9వ నెల 2024 లాస్ట్ డేట్. ఇక నెక్స్ట్
చూద్దాం. అప్రెంటిస్‌కు సంబంధించి నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో 16 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులనైతే కోరుతోందనమాట. సో, దీనికి అప్లై చేసుకోవడానికి 15వ తేదీ అక్టోబర్ నెల 2024 లాస్ట్ డేట్. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ వచ్చేసి nationalinsurance.nic.co.inను సంప్రదించవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మెగాస్టార్‌కు అరుదైన ఘనత అంటూ ఇచ్చారు 'దిశ' పేపర్‌లో. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్‌లో ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటును దక్కించుకున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో జరిగిన ఒక స్పెషల్ ఈవెంట్‌లో ఈ విషయం తెలిపారు. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కేటగిరీలో మెగాస్టార్ పేరును నమోదు చేయనున్నట్లు సమాచారం. చిరంజీవి 45 ఏళ్లలో తన 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ మూవ్‌మెంట్స్ చేసినందుకు గాను ఈ ఘనత సొంతం చేసుకున్నారు. ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులలో రెండో అవార్డు దక్కించుకోవడంతో మెగాస్టార్ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇది తెలుగు ఇండస్ట్రీతో పాటు భారతీయులందరికీ గొప్ప విషయం అని చెప్పవచ్చు అంటూ ఇచ్చారు మనకు. సో, ఈ విధంగా అయితే మనకి గిన్నిస్ బుక్‌లో ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటైతే దక్కిందనమాట. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఎంఎంఏ ఫైట్‌లో సంగ్రామ్ సింగ్ చరిత్ర అంటూ ఇచ్చారు. భారత రెజ్లర్ సంగ్రామ్ సింగ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. ఎంఎంఏ ఫైట్‌లో నెగ్గి తొలి భారత పురుషుల రెజ్లర్‌గా ఘనత సాధించాడు. ఎంఎంఏ ఫైట్‌లో నెగ్గిన తొలి భారత పురుష రెజ్లర్‌గా ఘనత సాధించాడు. జార్జియాలో జరుగుతున్న గామా ఇంటర్నేషనల్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్‌లో సంగ్రామ్ సింగ్ అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. 93 కేజీల కేటగిరీ ఫైట్‌లో పాకిస్తాన్ ఫైటర్ అలీ రాజా నాసిర్‌ను చిత్తు చేశాడు. నైపుణ్యాలు, వ్యూహాత్మక విధానంతో ఆధిపత్యం ప్రదర్శించాడు. 90 సెకన్లలోనే ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు అంటూ మనకి ఈ విధంగా